ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏ విమర్శ చేసినా సరే పబ్లిక్ మనకున్న ఇమేజీ, మనకున్న ర్యాపు, మన మీద ఉండే అభిమానము, ప్లస్ మన మీద ఉండే సింపతి ఇవన్నిటితో ఆ రూట్లోనే ఆలోచిస్తారు. అవతలని శత్రు రూట్లోనే ఆలోచిస్తారు. బట్ మన అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతిదీ కూడా తరచి చూస్తారు. తరచి చూస్తారు. ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. పవన్ కళ్యాణ్ ఆయన చెప్పుకొచ్చారు, ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు కాబట్టి గాడిని పెట్టారు, నాకు అట్లాంటి అనుభవం లేదు కాబట్టి నేను ఏది డిప్యూటీగా కొనసాగుతున్నాను అన్నటువంటి పాయింట్. అంటే డిప్యూటీ అనకుండా మద్దతు ఇస్తూ ఉన్నాను అన్నటువంటి. ఆర్థిక పరిస్థితి ఏది గాడిన పడింది? ఒక్క సంక్షేమ పథకం ఇవ్వగలిగారా? గ్యాస్ తప్ప ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఇచ్చింది మొన్న తల్లికి వందనం, ఇంకా మళ్ళీ అన్నదా సుఖీభావ ఇంకా టైం తీసుకుంటుంది, ఇంకేదో నిరుద్యోగ భృతి ఫ్యూచర్లో ఇస్తామంటున్నారు. నవరత్నాలు మొదటి ఏడాది కంప్లీట్గా ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మనం 14.5 లక్షల కోట్లు అప్పులని చెప్పాం, చివరికి అక్కడ 7.5 లక్షల కోట్లని అధికారికంగా చెప్తున్నాం, అనధికారికంగా 10 లక్షల కోట్లు చెప్తున్నాం. అంటే ప్రజలను అప్పుడు మోసం చేసినట్టేగా. ఇప్పుడు అది స్పష్టమవుతోంది కదా, ఆన్ రికార్డే. పోనీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క 10 లక్షల కోట్ల లెక్కేసుకున్న 4.5 లక్షల కోట్లు అంటే ఆషామాషి కాదు, పచ్చి అబద్ధం చెప్పినట్టే కదా. అయినా అవన్నీ ఉండగానే ఇస్తానన్న హామీలు కదా. చంద్రబాబు నాయుడు ఆర్థికంగా అస్తవ్యస్తం చేశాడని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి తను వచ్చాక అయినా కూడా ఇచ్చాడు. మొట్టమొదటి నెలలో కేవలం 100 కోట్ల రూపాయలే చేతిలో ఉన్నాయి, జీతాలకి దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పిన రోజును కూడా జీతాలు ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. తర్వాత కూడా జీతాలు ఎప్పుడూ ఆగల, 1వ తారీఖు ఇవ్వలేదు, అది నిజం. సంక్షేమ పథకాలు ముందు ఇవ్వాలా, పెన్షన్లు సంక్షేమ పథకాలు, లేకపోతే ఇది ఇవ్వాలా అన్నప్పుడు ఇది ఫస్ట్ అనుకున్నాడు, సంక్షేమ పథకాలు జరిగింది. ఇప్పుడు ఇప్పటికే అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ తారీఖు పడట్లేదు కదా, కాంట్రాక్ట్ వాళ్ళకి ఫస్ట్ తారీఖు పడట్లేదు కదా, ఓన్లీ మెయిన్ వాళ్ళకి. ఇక్కడ కూడా మెయిన్ వాళ్ళకి పడ్డాయి, అప్పట్లో కూడా కొంతమందికి పడ్డాయి, ఒక 30-40% మంది. ఇంకప్పుడు ఆర్థిక వ్యవస్థ గాడిని పడ్డట్టు ఎట్లా అవుతుంది? ఇంకోటి సంక్షేమాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఆర్థిక వ్యవస్థ గాడిని పడితే అతను 5 ఏళ్ళు ఇవ్వగలిగాడు కదా, 4 రోజులు లేట్ అయితేనే అప్పుడు రచ్చ చేసి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు గాడిని పడి ఉంటే? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ వస్తే ఏదో చేస్తానంటున్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు రానివ్వం. ఇదివరకు జగను వైనాట్ 175 అంటే నేను 175కి 175 ఎందుకు గెలవకూడదు, 151 క్రిందసారి గెలిచాం, ఇప్పుడు 175 ఎందుకు గెలవకూడదు అంటే ఏమన్నాం మనం? అహంకారం, ఒళ్ళు బలుపెక్కి కొట్టుకుంటున్నాడు, తల పొగరెక్కి మాట్లాడుతున్నాడు, దించుతా అన్నాం కదా. ఇప్పుడు 15 ఏళ్ళు దాకా ఎవరిని ఎక్కనివ్వం, మేము తప్పించి ఎవరు రారు అన్నటువంటి పదం ఏమవుతుంది? ఇది ఆత్మగౌరవమా? ఇది ఆత్మాభిమానమా? మరి అప్పుడు జగన్ది ఆత్మాభిమానం అవుతుందిగా. లేదు, ఇది కనుక హెచ్చరిక అయితే అప్పుడు జగన్ చేసింది హెచ్చరిక అవుతుంది కదా. జగన్ని అప్పుడు మాట్లాడటం రైట్ అయితే ఇప్పుడు జగన్ మాట్లాడటం కూడా రైట్ అవుతుందిగా. అప్పుడు మేము వస్తే సంగతి తెలుస్తాం జగన్ని, లేకపోతే వాళ్ళని అనలేదా? తెలుగుదేశం అనలేదా? జనసేన అనలేదా? నేల నాకిచ్చి కూర్చోబెడతామని చెప్పేసి. మరి అప్పుడు అన్నప్పుడు మనం కరెక్ట్ అంటున్నాం, ఇప్పుడు వాళ్ళు అంటే తప్పు అంటున్నాం. ఇవన్నీ చర్చకి రావా? ప్రాథమిక దశలో అంతా బాగుంటుంది, ఫ్యూచర్ పోయే కొద్ది ఏమవుతుంది?